మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకున్నాము. 12-13 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరినీ వెళ్ళగొట్టి లోకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వాయుబడి ఉన్నదై, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారనేను. యేసుక్రీస్తు ఇక్కడ యెరూషలేము జయప్రవేశం ఎందుకు చేశాడంటే, దేవాలయానికి వెళ్తానికని వెళుతూ జయప్రవేశం చేసినట్లుగా ఉంది. ఇక్కడ పైన మీరు 4వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు గాడిద పిల్ల వెక్కి యెరూషలేము జయప్రవేశం చేస్తే యెరూషలేము ప్రజలంతా ఏమంటున్నారు? 9వ వచనం చూస్తే, జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడినో జన సమూహము, ఈయన గలిలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. అంటే యెరూషలేము మొత్తము ప్రతి వ్యక్తి హోసన్నా 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 అని జయ ధ్వానాలు పలుకుతుంటే, ఆ జయ ధ్వానాలంటే చర్చికి బయట ఉన్న వాళ్ళు మొత్తము యేసుక్రీస్తుని ప్రశంసిస్తూ ఆయన గొప్ప దైవత్వాన్ని గుర్తించి, నీలోనే జయముంది, నీవే స్తుతికి అర్హుడవి, నువ్వే ప్రశంసించదగిన వాడివి, నీవే మహోన్నతుడివి, దేవుడి కుమారుడు నీవే అని ప్రశంసిస్తూ కొనియాడుతూ ఆయన కేకలు వేస్తూ ముందు వెనుక వెళుతూ జయ ధ్వానాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ జయ ధ్వానాల్ని వింటూ వింటూ యేసుక్రీస్తు వాళ్ళందరితో సంతోషాన్ని పంచుకుంటూ ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న దేవాలయానికి వచ్చాడు. దేవాలయానికి వచ్చేటప్పటికల్లా దేవాలయంలో ఉన్న పరిస్థితి చూస్తే దేవుడికి చాలా బాధ వేసింది. బాధ వేసి యెరూషలేము పట్టణం మొత్తం చర్చిలో లేని ప్రతి వ్యక్తి హోసన్నా హోసన్నా అని దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఎంతో గొప్పవాడుగా శ్లాఘిస్తూ కీర్తిస్తూ ఉంటే, ఆ యెరూషలేములో ప్రధానమైన దేవుడి యొక్క ఆలయం అంటే, దేవుడి ఆలయం అంటే దేవుడు ఉండే స్థలము, దేవుడు కీర్తించే స్థలము, దేవుడిని ఆరాధించే స్థలము, దేవుడికి మహోన్నతమైన నీ ప్రేమ సందేశాన్ని కానీ ఆయన గొప్పతనాన్ని కానీ ప్రశంసించే స్థలము. ఆ స్థలానికి వెళ్ళేటప్పటికల్లా దేవుడు చాలా బాధపడినట్లుగా క్లియర్గా స్పష్టంగా కనబడుతూ, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని చెప్తున్నాడు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. దేవుడి యొక్క మందిరము ప్రార్థనా మందిరము అంటే దేవుడుండే స్థలము ప్రార్థనా మందిరం అనబడునని దేవాది దేవుడు చెప్పడానికి ఈ రోజు నాడు చర్చికి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి తనంతట తను దేవాది దేవుడు చెప్పాడు. నీవు మందిరానికి వచ్చావంటే ఆ మందిరములో దేవుడికి ప్రార్థనా మందిరం అంటే హౌస్ ఆఫ్ ప్రేయర్స్, హౌస్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే దేవుడు నివసించే స్థలము, దేవుడికి ప్రార్థనలు చేసే స్థలము అని చెప్పి దీన్ని అంటారు. కాబట్టి దీన్ని దానికోసమే ఉపయోగించండి అని తన బాధను వ్యక్తం చేశాడు. ఇంకా ఎటువంటిది దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమము జరగడానికి వీల్లేదంటూ ఇది నా ప్రార్థనా మందిరం అని చెప్పి చర్చికి దేవుడిచ్చిన పేరు. మరి ప్రపంచంలో ఉన్న దేవాలయాలన్నీ ఇలాగే ఉండి దేవుడి యొక్క నామ మహిమార్థము, ఆయన్ని ఇంటికి యజమానుడైతే ఎలా గణపరుస్తూ ఉంటామో ఆయన్ని కూడా గణపరుస్తూ కీర్తిస్తూ ఆయన యొక్క ప్రేమని పొందుకోవడానికి చర్చిస్ అన్ని ఉండాలని దేవుడి యొక్క స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రపంచ మానవాడికి తెలియజేసినట్లుగా మనం దీని ద్వారా తెలుసుకుందాం. మరి దీని గురించి మనం మాట్లాడుకున్నాము. బైబిల్ గ్రంథంలో దేవుడు పాత నిబంధన గ్రంథంలోనే ఈ వాక్యం చెప్పాడు, నా యొక్క మందిరము అందరికీ ప్రార్థన. 56వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాము. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులకును
బలులగును, నాకు అంగీకారమగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడినాం. నా మందిరము సమస్త జనులకు అంటే ఒక ఇశ్రాయేల్ ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రార్థనా మందిరం అని చెప్తూ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా, మందిరానికి వచ్చేటప్పటికల్లా నీకు ఏం జరుగుతుంది అనేది పైన చెప్తాడు. నా మందిరంలో వారికి ఆనందము కలుగు చేసేదను. నువ్వు మందిరానికి వస్తే నీ జీవితంలో సంతోషాన్ని కలుగు చేస్తానని చెప్తాడు. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగునంటే మీరు దేవాలయంకి వచ్చి దేవుడికి చేసే ప్రతి ప్రార్థనని ఆయన అంగీకరిస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అంటే దీనికోసము ప్రార్థనా మందిరాన్ని దేవాది దేవుడు పెట్టాడు అన్న సత్యాన్ని. అంటే నువ్వు దేవుడి మందిరానికి వస్తే, దేవుడి యొక్క సన్నిధానంకి వస్తే నీకు ఆనందం కలుగజేస్తాడు అన్న ఒక ఆలోచనతో రావాలి. నీ మందిరంలో నువ్వు చేసే ప్రతి ప్రార్థన కానీ, ప్రతి ఆరాధన కానీ, ఆయన గణపరిచే ప్రతి పాట కానీ, కీర్తన కానీ, ఏదైనా కానీ ఆయనకి ఇంపైన ఆ సాంబ్రాణిలాగా, నైవేద్యంలాగా ఉండి ఆయన వాటన్నిటినీ స్వీకరించి నీకు ఆశీర్వదించబడతావు అని చెప్పి సత్యంతో చెప్తూ అలాంటి ఆలోచనతో నా మందిరానికి రావాలి అని చెప్తాడు. ప్రపంచంలో ఎక్కడైనా దేవుడి యొక్క మహిమ ఉండదో లేదో కానీ దేవుడి యొక్క మందిరం మీద దేవుడి యొక్క మహిమ ఉంటుందని బైబిల్ గ్రంథంలో చెప్తాడు. మొట్టమొదటగా బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఏదైనా తోటలో దేవుడు ఉండేవాడు. ఏదైనా తోటలో అవ్వ ఆదాముతో దేవుడు ఎంతో సంతోషముగా ఆకాశం నుంచి దిగివచ్చి, అంటే దేవుడు ఆకాశం నుంచి దిగివచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఆయన మహిమతో నింపినట్లుగా ఉంటుంది. కానీ ఇలాంటి మందిరముగా మనకి వచ్చేటప్పటికల్లా సొలొమోను మహారాజు కడతారు. అంటే హస్తకృత్యములైన మందిరం అంటే ఒక మనిషి కట్టడతో, ఒక రాతితో కానీ, లేకపోతే బంగారంతో కానీ, వెండితో కానీ ఒక మందిరము కట్టినప్పుడు, ఆ మందిరం కట్టిన తర్వాత సొలొమోను ప్రార్థన చేసిన తర్వాత వెంటనే ఆ మందిరము కట్టినప్పుడు ఆ మందిరం మీదకి దేవుడి యొక్క మహిమ దిగి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం ఉన్నది. మరి మన మందిరం మీద దేవుడి మహిమ ఉన్నదా లేదా అనేది మీరు చేసే ప్రార్థనలు, మీ యొక్క ఆరాధన జీవితము, మీరు ఆయనకి ఎంత ఇష్టలుగా ఉన్నారనే దాని మీద మిమ్మల్ని చూస్తానికి ఆకాశం నుంచి దిగి వస్తాడు. కానీ ఈ హస్తకృత్యమైన ఈ యొక్క ఆలయాన్ని, ఈ గోడల్ని, మానవ నిర్మితమైన ఈ గొప్ప వాటిని చూస్తానికి రాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. మీ హృదయాంతరంలో ఆయన నిజంగా ఆరాధించడానికి మందిరానికి వచ్చినట్లయితే దేవాది దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి తన మహిమతో ఈ మందిరాన్ని నింపుతాడు అన్న సత్యాన్ని తెలియజేయడానికి దేవాది దేవుడు వచ్చాడు. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చూసుకుందాము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. అదే ముందు వచనంలో యాజకులు పరిశుద్ధ స్థలములో నుంచి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. అంటే దేవాలయాన్ని, స్వర్ణ దేవాలయాన్ని సొలొమోను భక్తుడు కట్టినప్పుడు ఆ కట్టడం ముగించంగానే దేవుడి యొక్క మహిమ మేఘము వలె ఆ మందిరం మీద ఉంది. అదే 10వ వచనంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయలేకపోయారు. దేవుడి యొక్క తేజో మహిమ ఆ మందిరం మీద ప్రకాశింప చేసేటప్పటికల్లా దేవుడి యొక్క మహిమకి అక్కడున్న యాజకులు కూడా సేవ చేయలేక భయకంపితులైపోయి భయపడినట్లుగా బైబిల్ గ్రంథంలో చెప్తుంది. అంటే దేవుడు తను ఏర్పాటు చేసుకున్న స్థలంలో ఆకాశం నుంచి దిగి వచ్చి తన తేజో మహిమతో నింపే స్థలాన్నే మందిరం అంటారు. యాంత్రికంగా మనం కట్టుకున్న మందిరాన్ని దేవుడి యొక్క మందిరం అని మనం పిలుచుకుంటాం. కానీ దేవుడి తేజో మహిమతో ఎక్కడైతే నింపబడిందో, దేవుడు మహిమ ఉన్నదో, ఆయన మేఘములాగా ఆవరించి ఆ యొక్క స్థలాన్ని పరిశుద్ధపరుస్తాడో దాన్ని మాత్రమే బైబిల్ గ్రంథంలో దేవుడి మందిరం అని పిలుస్తాడు. మరి మన యొక్క మందిరం మీద దేవుడి యొక్క తేజో మహిమ వస్తుందా? మేఘంలాగా ఆవరించి ఉంటున్నాడా? తన వాక్కులతో మనతో మాట్లాడుతున్నాడా? మన మనసుల్లో ఆనందాన్ని కలుగు చేస్తున్నాడా? నువ్వు చేసే ప్రతి ప్రార్థనని దేవాది దేవుడు వింటున్నాడా లేదా అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే
ఈ యొక్క హోసన్న చేయమని ఈ రోజు నాడు ప్రపంచ మానవాళికి దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. నువ్వు అందుకోసమే అలాంటి ఆలోచనతోనే నీవు క్రైస్తవ భక్తి జీవితాన్ని చేయాలి. దీన్ని ప్రార్థనా మందిరముగా, దేవుడు ఇష్టపడే మందిరముగా, దేవుడి చేత అభిషేకించబడిన మందిరముగా, దేవుడి యొక్క తేజం మహిమ ఆకాశం నుంచి దిగివచ్చి మేఘములాగా ఆవరించి నిన్న ఆనందాన్ని, నీ జీవితంలో ఆనందాన్ని, నీ జీవితంలో సంతోషాన్ని, నువ్వు చేసే ప్రతి ప్రార్థనని అంగీకరించడానికి నివాసయోగ్యమైన స్థలముగా ఉంచాలంటే అది మీ యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి ఉన్నది. ఎందుకంటే యాజకులు కూడా దేవుడి ఆరాధన చేసే అంటే ప్రసంగించే ఆ లేవీయులు కూడా దేవుడి యొక్క తేజో మహిమకి భయకంపితులైపోయి పారిపోయినట్లుగా అంత మహిమ దేవుడు ఆకాశం నుంచి ఆ మందిరం ఎత్తిపినట్టున్నాడు. మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఏ మందిరం మీద దేవుడి యొక్క మహిమ నింపుతున్నాడో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు మందిరాన్ని దేవుడి యొక్క దేవుణ్ణి కీర్తించడానికి, దేవుని కనపరచడానికి, దేవుడి యొక్క మహిమని ప్రభావాన్ని వెదజల్లడానికి, ఆయన వాక్కుని ప్రపంచానికి మొత్తానికి ప్రకటింప చేయడానికి మందిరాన్ని నెలకొల్పితే ఆ మందిరాలు దేవుడికి సేవ చేసేటట్లుగా, దేవుడిని కనపరిచేటట్లుగా, దేవుడి నామ మహిమాత్మై ఎన్ని విరాజిల్లుతున్నాయి అనేది మనం పరిశీలించుకున్నాం. దేవుడు మటుకు మందిరాన్ని ఏర్పాటు చేసుకుంది అది ప్రార్థనా మందిరముగా, దేవుడి నామానికి మహిమ కలగటానికి మాత్రమే ఏర్పాటు చేసుకున్న సత్యాన్ని ప్రపంచ మానవాళికి ఈరోజు తెలియజేశాడు. కానీ దీని గురించి ప్రత్యేకంగా ఎవరు మాట్లాడుకోరు. కానీ దేవుడు అద్భుతంగా ఎంతో గణపరచబడ్డాడు, కీర్తించబడ్డాడు, రాజులాగా వెలిగాడు అన్న వాటినే చెప్పుకుంటూ నీ జీవితంలో దేవుడు తీసుకురావాలనుకున్న మార్పు గురించి మాట్లాడుకోవటానికి మనసులకు మటుకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజే, ఆయన ఆకాశమందు కోట్ల కొలది దూతల చేత ప్రశంసించబడే రాజే. ఈ లోకంలోకి వచ్చాక కూడా యెరూషలేము ప్రజల చేత హోసన్నా హోసన్నా అని చెప్పి స్తుతించబడిన రాజే. చనిపోయి మృత్యుంజయుడై తిరిగి మృత్యుంజయుడిగా ప్రశంసించబడే రాజే. గాని ఈ రోజు ఆకాశంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ప్రపంచ మానవాళి చేత కీర్తించబడుతున్న రాజే. గాని ఆ రాజు యొక్క ప్రాశస్త్యం తెలుసుకొని ఆయన మనసులో నువ్వు స్థానం ఏర్పాటు చేసుకునేటట్లుగా నీ ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా, ఆయన కోరుకున్న మందిరములో నీవు ఆరాధిస్తున్నావా లేదా, నీవు కూడా ఆయనకు సజీవమైన మందిరములాగా ఉండి నీ హృదయంలో ఆయనని ఆరాధిస్తున్నావా లేదని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిన. మరి దేవుడు కోరుకున్నట్లుగా నీ హృదయం అనే మందిరం ఉన్నదా? నీవు ఆరాధించే స్థలము కానీ, ఈ చర్చి కానీ, ఎక్కడైనా ప్రపంచంలో చర్చిలు ఉన్నాయా లేదనేది దాని గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏం చెప్తాడంటే, ప్రతి వ్యక్తికి నీవు దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన మొత్తాన్ని కనిపెట్టుకొని ఉండు. ఎక్కువగా మాట్లాడొద్దు, విస్తారంగా వ్యర్థమైన ఆరాధన చేయకోకుండా నీ ప్రవర్తన మొత్తాన్ని కనిపెట్టుకొని ఉండు అని చెప్పి క్రైస్తవ సమాజానికి చెప్తున్నా. అంటే అది ఎంత అద్భుతమైన ప్లేసో, ఎంత పరిశుద్ధమైన స్థలమో, ఎంతగా దేవుడు దాన్ని ప్రేమిస్తున్నాడని నీ మనసు అంతరంగంలో పెట్టుకుని అక్కడ దేవుడు నివసించే స్థలమో, ఆ మందిరానికి యజమాని దేవాది దేవుడు, ఆయన ఆధీనంలో మనం ఆయన్ని కనపరచడానికి వెళ్తున్నాం కాబట్టి ఆయనకి ప్రతిదీ మేము చెల్లించాలి. అక్కడ అనవసరమైన దేవుడికి వ్యతిరేకమైన, దేవుడిని బాధపరిచే ఎటువంటిది జరగటానికి వెలుగు లేకుండా ఆ యజమానిని గణపరచడానికి అది ప్రత్యేకించబడిన స్థలముగా నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ఆలోచన, నీ నడక, ప్రతి దాన్ని నువ్వు సరిగా గమనించుకొని నువ్వు వెళ్ళని చెప్తాడు. అదే మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనాలు తింటే, నువ్వు దేవుడి ఆలయానికి ఏం తీసుకొని వెళ్ళిస్తావు? నీ కానుకలా లేకపోతే ఏమిస్తావంటే ఎన్ని కాదు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. అది తీసుకొని దేవాలయానికి వెళ్ళి నువ్వు దేవుడిని ఆరాధించని మీకా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాము. మీకా గ్రంథము 6వ అధ్యాయము ఆలకించుడి. చదువు. అదేనమ్మా, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాము. నువ్వు దేవాలయానికి ఏం తీసుకొని వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తావు?
ఏమి తీసుకొని వచ్చి దేవుడికి నమస్కారం చేస్తావు అని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు అడిగేది ఏంటంటే, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడుచున్నది. కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. దీన మనసును కలిగి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆయన్ని ప్రేమిస్తూ ఆయన సన్నిధానానికి వచ్చి అలాంటి వినయం కలిగిన జీవితంతో నువ్వు ప్రవర్తించడమే దేవాలయంలో నువ్వు కోరుకుంటున్నాడు. ఇందాక ప్రసంగి 5:1 ఏం చెప్పాడంటే, నువ్వు జాగ్రత్త కలిగిరా, నీ ప్రవర్తనని జాగ్రత్తగా 1-2 సార్లు గమనించుకొని నువ్వు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావు, లేదా దేవుడి యొక్క మందిరానికి వెళ్తున్నావు, అది పవిత్రమైన స్థలము, పరిశుద్ధమైన స్థలము, దేవుడు నివసించే స్థలము. అక్కడ యాజకులే నిలబడటానికి భయపడి పారిపోయారు ఆయన సన్నిధిలో. అలాంటిది నేను ఆ స్థలానికి వెళ్తున్నప్పుడు అక్కడ నిలవటానికి నాకు అధికారం ఉన్నదా, అర్హత ఉన్నదా, నా హృదయంలో పరిశుద్ధత ఉన్నదా, పవిత్రత ఉన్నదా, నేను ఇప్పుడు సత్యముగా యథార్థముగా దేవుడితో సమాధానపడి నేను దేవుడి యొక్క సన్నిధానికి వెళ్ళటానికి అర్హత నాకు ఉన్నదా లేదని నిన్ను పరిశీలించుకొని రావాలి. నిన్ను దీన మనసు కలిగి, తగ్గింపు ప్రవర్తన కలిగి, దేవుడి దగ్గర విధేయతతో దేవుడి సన్నిధానానికి రావాలని చెప్తున్నాడు. ప్రార్థనా మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఈ 2 నువ్వు చేయకోకుండా వచ్చినట్లయితే దేవుడు నీ మనవి ఆలకించడు. ఎటువంటి నమస్కారం చేసి, ఎటువంటి స్థితిలో నేను దేవాలయానికి వస్తానని చెప్పి నువ్వు ఆలోచించినట్లయితే నీ ప్రవర్తనని కనిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకో. అంటే నేను పరిశుద్ధమైన స్థలానికి ఈరోజు వెళ్తున్నానంటే నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకొని నీ యొక్క ప్రతి ఆలోచన కానీ ప్రతి దాన్ని దేవుడికి ఇష్టమైన దానిగా నిన్ను నువ్వు రూపాంతరం చెందుకొని, అంటే ఒక బయటికి వెళ్తున్నప్పుడు నువ్వు స్నానం చేస్తావు, శారీరకమైన పవిత్రత. మరి పరిశుద్ధమైన సన్నిధికి, ఆత్మీయమైన దేవుడి దగ్గరికి వస్తున్నావు, నువ్వు ఆత్మీయమైన నీ ఆలోచన కానీ నీ హృదయంలో కానీ పవిత్రత ఉన్నదా లేదా అనేది నిన్ను నువ్వు క్రాస్ చెక్ చేసుకో. దేవుడితో సమాధానపడు. ఒకవేళ ఏదన్నా ఆయనకి వ్యతిరేకమైనది చేస్తుంటే, దేవా నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా అని ఆయనతో సమాధానపడి, ఆయనతో మంచి, అంటే దేవుడికి నీకు సరైన బాండింగ్ అప్పుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత నిన్ను నువ్వు తగ్గించుకొని దీన మనసు కలిగి రిక్తుడుగా ఈ దేవాలయంలోకి అడుగు పెట్టేటప్పుడు అలాంటి సన్నిధానంతో లోపలికి వచ్చి నువ్వు మోకరించినట్లయితే దేవాది దేవుడు ఆకాశం నుంచి వచ్చే ప్రతి వ్యక్తితో దేవుడు దేవాలయానికి వస్తానన్నాడు. అలాంటి వ్యక్తులు ఎంతమంది అయితే ఈ చర్చిలో కానీ ప్రపంచంలో ఉంటారో, అలాంటి దేవాలయాల మీద దేవుడి యొక్క తేజ మహిమ మేఘములాగా ఆవరించి దేవుడు నువ్వు చేసే ప్రతి దాన్ని వింటూ ఉంటాడు. నీ వెంట నీ దేవుడిని వెంట పెట్టుకొని రాగలిగిన వాళ్ళు ఎంతమంది నా చర్చికి? నీ యథార్థమైన ప్రవర్తన, నీకు ఆయన పట్ల విధేయత కలిగి, దీన మనసు కలిగి, దేవుడితో సమాధానపడి, దేవాన్ని నీ మందిరానికి వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు రాని, నువ్వు గుమ్మము గుండా లోపలికి వస్తే నీతో పాటు నీ దేవుడు కూడా లోపలికి రావాలి. అలాంటి గొప్ప మహోన్నతమైన ఆత్మీయ జీవితాన్ని కలిగిన బిడ్డలుగా మీరు దేవుడి యొక్క పరిశుద్ధమైన ఆలయంలో ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం ఇక్కడికి వచ్చి దేవుడిని వెతుకుతున్నామా, మన ఇంటి దగ్గరే దేవుడిని వెతికి దేవాలయానికి తెస్తున్నామా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మరి దేవాలయంలో ఇది అందరికీ ప్రార్థనా మందిరం అనబడని చెప్పాడు. ప్రార్థనా మందిరం, మీరు చేసే ప్రార్థనలన్నీ దేవుడు వింటున్నాడు అనేది మీకు విశ్వాసంతో చేస్తూ ఉంటారు. మీ జీవితాల్లో చాలా కార్యాలు జరిగినాయని నేను అనుకుంటున్నాను. మీకు కూడా విశ్వాసం కలిగే ఉంటారు. మీరు చేసే ప్రతిదీ వింటాడు. ఇందాక నా మందిరంలో ఆనందం కలుగజేస్తానంటాడు. మీరు చేసే ప్రతి దాన్ని నేను వింటానని చెప్పే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ప్రార్థన విన్నట్టు, ప్రతి వ్యక్తి చేసింది విన్నట్లుగా ఉన్నాడు. అంటే ఇవి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు ఇలా చేశాడు కాబట్టి మీ జీవితంలో కూడా చేస్తాడు అని చెప్పి ప్రతి వ్యక్తి మనసులో దేవుడు వాక్యాన్ని బలముగా నాటడం మూలంగా మీలో విశ్వాసము పెంపొందించుకుని దేవుడికి ఇష్టలుగా ఉంటారని బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చెప్తూ ఉంటారు. ఎందుకంటే గొప్ప విశ్వాసులు ఉన్నారు, గొప్ప దేవుడి యొక్క యోధులు ఉన్నారు. వీళ్ళందరూ జీవించేందులో బైబిల్లో దేవుడి యొక్క మనసుని మీకు తెలియజేస్తే మీ ఆత్మీయ జీవితంలో మీరు కూడా బలమైన విశ్వాసులుగా ఉండి మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాన్ని పొందుకుంటారనే బైబిల్ గ్రంథాన్ని చెప్తూ ఉంటాం. మనకి బైబిల్ గ్రంథంలో అందరూ తెలిసిన వ్యక్తి సమూయేలు గ్రంథంలో హన్నా ఉంటుంది. హన్నా దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తుంది, ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, దీనంగా ప్రార్థన చేస్తుంది. దేవుడి యొక్క సన్నిధిలో తన హృదయంలో ఉన్న వేదన మొత్తాన్ని కుమ్మరిస్తే దేవుడు ఆమె ప్రార్థనని అంగీకరించినట్లుగా బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. మరి ఇంకొక ప్రార్థన, అంటే చాలా ప్రార్థనలు, అంటే రెండో ప్రార్థనకు వచ్చేటప్పటికల్లా యెహోషాపాతు అనే రాజు ఉంటాడు.
యెహోషాపాతు రాజు మీదకి సిరియన్ల దండు వచ్చింది. సిరియన్ల దండు వస్తే యెహోషాపాతు ఏం చేస్తాడంటే దేవుడి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎలా చేస్తాడు ఇది ఒకసారి చూసుకుందాము. 2 దినవృత్తాంతాలు రాసిన 2వ గ్రంథము 20వ అధ్యాయము 2వ గ్రంథము అది 20వ అధ్యాయము. దీంట్లో 2వ వచనం చూసినట్లయితే, అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవలయం నుండి సిరియనుల దండు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చున్నది అని చెప్పారు. ఏం చెప్పారు? వేగుల వారు వచ్చి సిరియనుల దండు ఒకటి నీ మీదకి వస్తుంది అని చెప్పాడు. చెప్పగానే ఈ యొక్క రాజు యెహోషాపాతు ఏం చేస్తాడనేది 4వ వచనంలో చూద్దాము. యోధా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణంలో నుండి బయలుదేరి వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేము జనుల మధ్యన నిలబడి, మా పితరులవైన దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలుచున్నావు, నీవే బాహుబలము గలవాడవు, బలాక్రమం కలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు అని దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. సిరియన్ల దండొస్తుంది. అందరినీ దేవాలయంలో రాజు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటూ 12వ వచనం చూసినట్లయితే ఎలాంటి అత్యద్భుతమైన ప్రార్థన తెలుసా? బైబిల్ గ్రంథంలో ఈ యొక్క రాజును చేసిన ప్రతి ప్రార్థనలో ఇది అత్యద్భుతమైన ప్రార్థనగా లిఖించబడింది. 12వ వచనం చదువుతాము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఎంత ఒక రాజు దీనుడై దేవాలయంలోకి వెళ్ళిపోయి ఒక సిరియన్లు దండొస్తుంటే దీనికోసం ఈయనకు ఒక గొప్ప సైన్యం ఉంటుంది. ఎన్నో యుద్ధాలు చేశాడు, యెహోషాపాతు గెలిచాడు. కానీ సిరియన్ల దండు వచ్చినప్పుడు దేవుడి యొక్క దేవాలయంలోకి వెళ్ళి ప్రజలందరితో ప్రార్థన చేస్తూ అక్కడ ఒక్క మాట అంటున్నాడు, దేవా ఎంత గొప్ప, నీవే మాకు దిక్కు, వీళ్ళతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తే దేవాది దేవుడు వాళ్ళ నుంచి విజయం ఇచ్చినట్టుగా ఉంది. అంటే దేవాలయంలో నువ్వు ఒక ప్రార్థన చేస్తే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి గణపరుస్తూ హెచ్చిస్తూ, నీవే మాకు దిక్కు దేవా, మాకు శక్తి లేదు, మాకేం చేయాలో తోచట్లేదు, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో మా జీవితంలో ఇలాంటి సంభవించినప్పుడు ఎవరూ మాకు సహాయం చేసేవారు లేరు, మాకేం తోచట్లేదు దేవా, నీవే మాకు దిక్కు అని చెప్పి ఈ మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థించినట్లయితే దేవాది దేవుడు ఆకాశం నుంచి నీ దీనమైన ప్రార్థన, విధేయత కలిగిన ప్రార్థన, వినయము కలిగిన నీ ప్రార్థనని విని నీకు ఆయన అండగా, ఆయన నీకు బలముగా, కీడముగా, పరాక్రమ గల యోధుడుగా నీ వైపుండి నీకు రక్షణ కల్పించి నీ జీవితంలో సహాయం చేయగలిగిన సమర్థుడుగా ఉన్నాడు. కాబట్టి అలాంటి సహాయం చేయ స్థలంగా ప్రార్థనా మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే రాజులు ఏదో సొలొమోను కట్టాడు కదా అని ఆ యొక్క మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కానీ ఈ మందిరంలో ఎప్పుడైతే మీరు నాకు విధేయతతో ప్రార్థన చేస్తారో, ఎంతకాలం మీరు నన్ను చక్కగా మంచి హృదయంతో ఆరాధిస్తారో అంతవరకు నేను ఉంటాను. కానీ అదర్వైజ్ మీరు అలా ప్రవర్తించుకోకుండా మీకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఈ దేవాలయాన్ని కూడా నేను పడగొట్టేస్తానని చెప్పి దేవాది దేవుడు చెప్పాడు. అంటే దేవాలయం గొప్పదా? దేవాలయంకి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళ విశ్వాసము కానీ వాళ్ళ భక్తి గొప్పదా అనేది మీరు చెప్పండి. 1 కోట్ల రూపాయలతో ఒక స్వర్ణ దేవాలయం అనేది కడితే సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి సమాధానంగా సొలొమోనుకి ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు నాతో చక్కగా జీవించినంతకాలం, మీ హృదయం నా పట్ల యథార్థముగా ఉన్నంతకాలము నేను ఇక్కడ ఉండి మీ ప్రార్థనలన్నీ విని మీ జీవితంలో సంతోషాన్ని ఇస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కానీ ఎప్పుడైతే మీ హృదయం నా వైపు నుంచి తొలగిపోయి నాకు వ్యతిరేకంగా మీరు జీవిస్తూ ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారంటే ఈ దేవాలయాన్ని నేను కొట్టివేసి అన్ని జనులకి
ఇచ్చేసేస్తాను, వాళ్ళని దీన్ని పగలగొట్టేస్తారు, దీన్ని ధ్వంసం చేసేస్తారని చెప్పి దేవుడి యొక్క తన ఆజ్ఞని, తన యొక్క చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్న దేవుడిగా ఉన్నాడు. అంటే దేవాలయాన్ని దేవుడు ప్రేమించాడా, దేవాలయంకి వచ్చి ఆరాధించే వాళ్ళని ప్రేమించాడనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నీ హృదయం ఎప్పుడైతే దేవుడితో యథార్థముగా ఉంటుందో, నీ హృదయం ఎప్పుడైతే దేవుడితో వినమ్రంగా విధేయతతో ఆయన్ని దేవుడిగా గణపరుస్తూ నిన్ను నువ్వు తగ్గించుకొని ఆరాధించే యోగ్యత నువ్వు కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు ఆకాశం నుంచి నీ మొర విని నీ మీద ఆయన తేజో మహిమతో నిన్ను నింపి నిన్ను ఆశీర్వదిస్తాడే గాని మందిరంలో ఏమీ ఉండదన్న సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు తన యొక్క శిరస్సుగా ఉండి మనమంతా అవయవాలుగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు అందరూ కలిసి ఒక భాగాలుగా ఉండి, ఒకరి చేతులు, ఒకరి కాళ్ళు, ఒకరి కొన్ని శరీరంలో కొన్ని అవయవాలుగా ఉండి దేవుడి యొక్క ఆధీనంలో ఆ శిరస్సు యొక్క ఆలోచనల చొప్పున నువ్వు అందరూ కలిసి ఒకటిగా ఏకమై దేవుడి యొక్క సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సంఘం ఉందంటే దేవుడి శిరస్సు అయి ఉండి ఆయన అజ్ఞానుసారముగా ఉంటేనే అది మందిరం. కానీ ఆయన మాట వినకోకుండా ఎవరికి వాళ్ళు నాకు నచ్చినట్లు చెయ్యి, నాకు నచ్చిన పని చేసుకుంటానని చెయ్యి వెళ్ళిపోతే, కాళ్ళు నాకు నచ్చిన పని చేసుకుంటాను నేను వెళ్ళిపోతే, నా కళ్ళు నాకు నచ్చినట్లుగా చూస్తాను వెళ్ళిపోతే, అది దేవుడి మందిరము కాదు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే దేవుడి యొక్క మందిరం కంటే దేవాలయంలో ఉన్న మీ భక్తి దేవుడికి ఇష్టము. దేవాలయం అనేది ఊరికనే దేవుడు ఏర్పాటు చేసిన స్థలము, దేవుడిని ఆరాధించడానికి, గణపరచడానికి. కానీ అక్కడ ఉన్న మీ యొక్క భక్తి జీవితము దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఈ దేవాలయం మీద దేవుడి యొక్క తేజో మహిమ నిలిచి మిమ్మల్ని అందరి జీవితాల్లో ఆయన ఆనందాన్ని కలుగజేసి మీ ప్రార్థనలు విని మీ జీవితాన్ని ఆశీర్వదిస్తానని చెప్తాడు. మరి అలాంటి దేవుడికి ఆ యొక్క మందిరాలకు మనం వచ్చేటప్పుడు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పి దేవాది దేవుడు సర్వ సృష్టికి ఆ రోజు ప్రపంచం మొత్తానికి చాటించి ఈ రోజు దాకా అదే నా మందిరం అనేది నా ప్రార్థన చేయడానికి మాత్రమే స్థలం, కానీ ఇంక ఏది నువ్వు చేయడానికి లేదు. అక్కడ నేనే ఆరాధించబడాలి, నేనే గంతపరచబడాలి, నన్ను మాత్రం తప్పించి నువ్వు ఏమీ చేయడానికి ఆస్కారం లేదని దేవాది దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి చోట నువ్వు నేను ఏం చేయాలో ఒకసారి చూద్దాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము. మలాకి గ్రంథము పాత నిబంధనలో చివరి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవాకు దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. యాజకులు దేవుడు ఏర్పాటు చేసుకున్న దూతలు. దేవాలయాల్లో దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు కానీ, పరిచర్య చేసేవాళ్ళు కానీ, ప్రతిదీ కార్యం చేసే ప్రతి వ్యక్తి దేవుడి చేత ఏర్పాటు చేయబడిన దూతలు. వాళ్ళు ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన అంటే వాళ్ళు ఏం చేయాలంటే జనులు వారి నోట ధర్మశాస్త్రములను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధించవలెను. అంటే దేవాలయాల్లో మీరు ప్రార్థన చేస్తే మీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవాలయాలను నడిపే బోధకులు ఎలా ఉండాలంటే దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఆయన జ్ఞాన విధుల్ని, ఆయన కట్టడల్ని బోధిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను దూతలాగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రతినిధిగా, రిప్రజెంటేటివ్ గా, నువ్వు దూతలాగా, ఒక ఏంజిల్ లాగా నిన్ను అక్కడ పెట్టి దేవుడి యొక్క నామ మహిమార్థమైన వాక్యాన్ని నిన్ను వెదజల్లమన్నప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు జ్ఞానముతో, దేవుడి జ్ఞానముతో, దేవుడి వాక్యాన్ని నువ్వు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెప్పడం మూలంగా దేవుడు నిన్ను దూతలాగా వాడుకుంటూ దేవుడి యొక్క ప్రకాశము నీ ద్వారా కూడా సంఘం క్షేమాభివృద్ధికి ఉపయోగపడుతూ దేవుడి యొక్క సంతోషపడతాడు. అంటే వచ్చిన ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం దేవుడికి నచ్చితే మీ ప్రార్థనలు వింటాడు. యాజకుడు కూడా దేవుడి దూతని ఎంచి దేవుడి యొక్క భయభక్తులు కలిగిన జీవితంతో దేవుడి యొక్క ఆ ధర్మశాస్త్రాన్ని మొత్తము ఉన్నది ఉన్నట్లుగా ఆ భయభక్తులు కలిగిన జీవితాన్ని నేర్పాలి. జ్ఞానముతో దేవుడి ఆత్మశక్తితో బోధించాలి. అప్పుడు దేవుడు ఆ మందిరంలో ఉంటాడు. అలాంటి మందిరముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే యాజకుడి దగ్గర నుంచి దేవాలయంలోకి వచ్చే ప్రతి విశ్వాసి ఆత్మీయ జీవితంలో దేవుడికి నచ్చిన బిడ్డల్లాగా మనసు హృదయ అంతరంగంలో నుంచి వచ్చిన దేవుడి పట్ల ఉన్న యథార్థమైన భావనతో మీరు ఆరాధన చేయాల్సిన స్థలముగా దేవాది దేవుడు దీన్ని ఏర్పాటు చేస్తాడన్న సత్యాన్ని తెలుసుకోండి. యాంత్రికమైన గుడి కాదు ఇది, ఏదో యథాలాపంగా వచ్చేది కాదు. దీన్ని ఎంత పవిత్రముగా ఎంచి దేవుడు ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో సీనాయి పర్వతం మీద టెబర్నికల్ని, ఆ బలిపేట దేవుడి యొక్క మందిరాన్ని ఎలా కట్టాలో
మోషేకి ప్రత్యక్షమైన మందిరం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ మందిరములో నేనుంటాను, మీరు నన్ను ఆరాధించాలి, ఆరాధించే స్థలము, మీ ఆరాధన వినటానికి నేను అక్కడికి వస్తాను అని తన ప్రేమను తెలియజేశాడు. అంత గొప్ప దేవుడి మనసులో మీ ప్రేమని, దేవుని ఆరాధించే విధానాన్ని, దేవుని చూస్తానికి వచ్చే స్థలమని ఎంచి దేవుడి మందిరంలో దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా, దేవుడి చేత ప్రేమించబడే వ్యక్తులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము మన చర్చెస్లో, మన ప్రార్థనా మందిరాల్లో, మన మందిరాల్లో మన యొక్క భక్తి జీవితం ఎలా ఉన్నది మనం పరిశీలించుకుందాం. మరి దేవుడు ఇంకా అసలు దేవుడి యొక్క మందిరాన్ని ఎందుకు కట్టాడనే చూద్దాం. రాజులు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం చూద్దాము. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. నాకు తాను సెలవిచ్చిన మాటకు యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనీయుడైండి ఇశ్రాయేలైన దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. యెహోవా నామ ఘనతకు, యెహోవా నామాన్ని ఘనపరచడానికి ఈ మందిరాన్ని కట్టించాను. మనల్ని మనము ఏదో చేసుకోవటానికి కాదు, దేవుడి యొక్క నామాన్ని ఘనపరిచే స్థలం ఇది. దేవుడి యొక్క నామాన్ని మహిమపరిచే స్థలము. మీరు పాటలు పాడుతున్నారు, ఆ పాటల్లో స్తుతితో, ఆ ఆరాధనతో దేవాది దేవుడు సంతోషపడాలి. నేను వాక్యం చెప్తున్నాను, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, ఆ వాక్యము దేవుడు విని సంతోషపడి ఆకాశం నుంచి సంఘాన్ని క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ఆశీర్వదించబడాలి. మీరు చేసే ప్రార్థన దేవుడికి నచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమం, మీ కూర్చునే ప్రతి విధానం కానీ, మోకరించే విధానం కానీ, ప్రార్థించే విధానం కానీ, ఆరాధించే విధానం కానీ, వాక్యం చెప్పే విధానం కానీ, వచ్చిన కానించి వెళ్లే వరకు ప్రతి దానిలో దేవుడి ఆలోచనకు అనుగుణముగా, దేవుడి ప్రేమను పొందుకునేటట్లుగా ప్రతి సెకండ్ని దేవుడి నామ మహిమార్థమే నువ్వు వాడాలి. ఆ ఘనత కోసమే నేను నా మందిరాన్ని కట్టాను. కోట్ల పెట్టి కట్టాడు సొలొమోను. ఎందుకంటే నీ నామ మహిమార్థం అంటే నీ నామాన్ని గణపరచడానికి, నీ నామాన్ని కొనియాడటానికి, నీ నామములో ఎప్పుడు నిరంతరము స్తోత్రార్హుడివై అందరి యొక్క కీర్తనలతో, నామ స్మరణతో, స్తుతి యాగాలతో నువ్వు కీర్తించబడాలి, కనపరచబడాలి, కొనియాడబడాలి. మా దేవుడు ఇంత గొప్పవాడు, మేము ప్రార్థిస్తే ఆకాశం నుంచి ఆయనే వచ్చేస్తాడు, లేకపోతే ఆయన దూరం పంపించేసేసి శత్రు సైన్యం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, మా జీవితంలో సంతోషాన్ని నింపుతాడని అన్యజనులు మొత్తము చూసి వారంతా నిన్ను బట్టి దేవుడి యొక్క నామాన్ని మహిమపరిచేటట్లుగా, అలాంటి దేవుడి నామాన్ని ఘనతనిచ్చేటట్లుగా ఈ మందిరము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే ప్రార్థనా మందిరము దేవాది దేవుడు ఏర్పాటు చేశాడు. రెండో చూసేటప్పుడు గల కీర్తన గ్రంథము 93వ అధ్యాయము 5వ వచనము, నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఏమన్నాడు? నీ శాసనములు ఎన్నటికి నీకు తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి నీ ఎప్పటికి నిరంతరము ఈ భూప్రపంచం అంతమైపోయేదాకా దేవుడు తన యొక్క రెండవ రాకడి వరకు ఈ మందిరానికి అలంకారం ఏంటో తెలుసా? ఏ మందిరంకైనా ప్రపంచంలో ఉన్న ప్రతి సార్వత్రిక మందిరానికి అలంకారం ఏంటంటే ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము. పరిశుద్ధత అంటే నీ జీవిత విధానము పరిశుద్ధంగా మార్చబడటానికి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇక్కడికి వచ్చిన ఆ బోధనల ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, నీ యొక్క ప్రార్థనల ద్వారా, నీ యొక్క స్వభావాన్ని మార్చుకొని వాక్యం ద్వారా, నీ ప్రార్థనల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తుంటే ఇతరుల యొక్క భక్తి జీవితం, బైబిల్ గ్రంథంలో గొప్ప ఆధ్యాత్మికమైన మర్మాన్ని నేర్చుకోవడం ద్వారా నీ జీవితం రూపాంతరపడి నవీనమైన స్వభావంతో పరిశుద్ధమైన వ్యక్తిలాగా దేవుడి యొక్క రూపాంతరము చెందటమే ఎన్నటెన్నటికి నీ మందిరంలో దేవుడికి ఇచ్చేది. నువ్వు ఆరాధించేది ఏంటో తెలుసా? ఇందాక నీ నామ మహిమార్థము మందిరం కట్టాము. ఇక్కడ పరిశుద్ధమైన స్థలముగా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వాళ్ళు నివాసయోగ్యమైన స్థలము. ఆ పరిశుద్ధత ఎన్నటెన్నటికి ఎప్పటికీ
నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఆ మందిరంలో ఉంటాడని చెప్తాడు. మూడోది వచ్చేటప్పటికల్లా తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఇది మనందరికీ తెలుసు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. జనులు అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుడి మందిరములో అనగా జీవం గల దేవుడి మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అంటే ఈ సంఘము ఎలాంటిదో తెలుసా? సత్యానికి స్తంభము ఆధారమై ఉండాలి. సత్యవంతుడైన యేసుక్రీస్తు చిత్తానుసారమే నడవాలి. యేసుక్రీస్తు నేనే సత్యం అన్నాడు. ఆయన సత్య స్వరూపుడుగా ఈ లోకానికి వచ్చాడు. పిలాతు అడిగాడు, ఎవరు సత్యం అంటే ఏంటంటే నేనే సత్యాన్ని అంటే ఆ సత్యవంతుడైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఆయన చెప్పినట్లుగా జీవించి ఆ సత్యాన్ని ఆధారంగా చేసుకుని ఆ సత్యాన్ని నీ యొక్క స్తంభంగా చేసుకుని ఆ సత్యం అనే బేస్ మీద క్రీస్తు స్తంభం మీద క్రీస్తుని ఆధారం చేసుకొని మందిరాలు నడపబడాలి. అంటే దేవుడి యొక్క నామ మహిమార్థం ఉండాలి. పరిశుద్ధత అనేది దేవుడి మందిరంలో ఉండాలి. ఎప్పుడు సత్యముగా దేవుడి నామాన్ని అంటే దేవుడు సత్యవంతుడైన దేవుడి యొక్క స్వరూపంలోకి రూపాంతరము చెందేటట్లుగా ఆత్మీయ జీవితం ఉండాలి. అదే మందిరం అని చెప్పి మందిరాన్ని ఈ 3 విషయాలు అంటే ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇలాంటి విషయాల కోసమని దేవాది దేవుడు దేవాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రోజు నాడు అంటే మట్ల ఆదివారం నాడు దేవాది దేవుడు ఏం చేశాడంటే అందరూ అంత స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, కానీ బయట బాహ్య జనం ఇశ్రాయేలు ప్రజలంతా గణపరుస్తున్నారు, కానీ దాన్ని ఆయన సంతోషించలేదు. కానీ దేవాలయానికి వెళ్ళి బాధపడి ఏడ్చి, అయ్యో నా మందిరం ఇలాగైపోయిందేంటి, నేను కోరుకున్న మందిరం ఇది కాదు కదా అని చెప్పి ప్రపంచ మానవాళి మొత్తానికి నా మందిరం అంటే ప్రార్థనా మందిరం ఉండాలి. వీరంతా నా నామ మహిమార్థమే జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, సత్యంగా జీవించాలి. వీటిని పునాదిగా చేసుకొని మీరు ఆ మందిరంలో నన్ను ఆరాధిస్తే ఆకాశం నుంచి నా తేజో మహిమతో మిమ్మల్ని నింపి ఆశీర్వదించి మీ జీవితాల్లో ఆనందిస్తాను. లాంటి మందిరం కోసమే నేను సజీవ యాగముగా ఈ లోకంలో మీ కొరకు చనిపోయాను, రక్షించేయడే లేచాను, మిమ్మల్ని విమోచించాను, మిమ్మల్ని రక్షించాను. ప్రియమైన నా బిడ్డలారాని సమస్త మానవాళికి చెప్పినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి ఆలయాన్ని కోరుకుంటున్నాడు. ఇది సంఘానికి వర్తించినట్లే నీ యొక్క బాడీ అనే ఆలయానికి కూడా, నీ హృదయం అనే ఆలయానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి నీ హృదయ అంతరంగంలో కూడా దేవుడి నామ మహిమార్థమై నువ్వు ఎవరికి వాళ్ళు జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. సత్యం అనే దాని వల్ల మీ దైవభక్తిని నిర్మించుకొని కట్టుకొని ఆధారంగా ఉండి అలాంటి పిల్లల మీద మీ జీవితాన్ని దేవుడికి నచ్చినట్లుగా రూపాంతరం చెందించుకోండి. అలాంటి సందేశం చెప్పడానికి దేవాది దేవుడు ఈ లోకంలో మట్ల ఆదివారం నాడు దేవాలయంలో ప్రవేశించాడు. యెరూషలేము జయ ప్రవేశం ఆయన సంతోషం కాదు. దేవాలయంలో ఆయన చంపడానికి ఆలోచిస్తున్నారు, ఆయన పట్టుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఆయన మాట్లాడే ప్రతి దాంట్లో తప్పు వెతికి ఆయన దోషి అని నిరూపించడానికి ప్రయత్నించే ఆ ప్రధాన యాజకుల్ని, ఆ దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలను చూసి దేవుడు చాలా బాధ తప్త హృదయంతో నా మందిరం అంటే ప్రార్థనా మందిరము, ఈ స్థలంలో జరగాల్సిన ఇది నా నిర్ణయము, ఇది నా ఆలోచన, నా ఆలోచనని మీరు అమలుపరిచి మీ జీవితాల్లో ఆశీర్వదించబడ్డని సర్వ మానవాళికి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు కూడా దేవుడు ఎంతో వేదనతో ఆలోచనతో చెప్తున్నాడు. ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆయనకి నచ్చినట్లుగా జీవిస్తే దేవుడి చేత ఆశీర్వదించబడిన వ్యక్తిలాగా తీర్చిదిద్దుతారు. అలాంటి కృపను దేవుడు మీకు సమృద్ధిగా అనువదించి తన ఆత్మీయమైన మేలుతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్.